వెల్కమ్ టు కావ్య కిచెన్. ఇవాళ కావ్య కిచెన్ లో బ్రకోలీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రకోలీ ముక్కల్ని వాటర్ లో వేసుకొని ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బండి పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 10 ఎల్లుల్లి రెబ్బలను పచ్చపచ్చి దంచుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. 1/2 స్పూన్ పసుపు, ముందుగా శుభ్రం చేసుకున్న బ్రకోలీని కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, బ్రకోలీ మగ్గింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం, ఫ్రైకి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, బ్రకోలీ బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చివరిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రకోలీ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.